నమస్తే హెల్త్ ప్లస్ కార్యక్రమానికి స్వాగతం. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంతో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనామిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండెపు బస్వానందం గారు ఈరోజు మనతో లైవ్ లో ఉన్నారు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పై కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి కాల్ చేసి వివరాలు తెలుసుకోగలరు. హలో డాక్టర్, వెల్కమ్ టు స్టూడియో. డాక్టర్ చెప్పండి, అసలు ఈ సోరియాసిస్ కి ఎక్కడ ఏ వైద్య రంగంలో పరిష్కార మార్గం అనేది ఉండదు శాశ్వతంగా. సో మరి మీరు హోమియోపతి వైద్యంతో ట్రీట్మెంట్ ద్వారా శాశ్వత పరిష్కారం కల్పించుంటారా? హోమియోపతి వైద్యంతో సోరియాసిస్ అనే వ్యాధి శాశ్వతంగా నివారణ ఉంది హోమియోపతి వైద్యం ద్వారానే. ఎందుకంటే ఎలాంటి ఎక్స్టర్నల్ అప్లికేషన్ పెట్టకుండా మీద ఆయింట్మెంట్స్ కానీ లోషన్స్ కానీ లేకపోతే ఇంకేమన్నా స్టెరాయిడ్స్ ఆయింట్మెంట్స్ పెట్టకుండా ఇంటర్నల్ తీపి గులికేస్తేనే చర్మవ్యాధి తగ్గిపోతుంది. అంటే అర్థం చేసుకోండి హోమియోపతి యొక్క పవర్ ఎంత అనేది. మా దగ్గరికి వచ్చే వాళ్ళంతా తిరిగి అలసిపోయి బయట ఎక్స్టర్నల్గా ఆయింట్మెంట్లు లోషన్స్ పెట్టి అలసిపోయి తొక్కేసుకొని వస్తారు మా దగ్గరికి వ్యాధికి. అలాంటి వ్యాధికి లక్షణాల ఆధారంగా దాని యొక్క మూలాలకు ఆధారంగా మెడిసిన్స్ ఇస్తే పర్మనెంట్గా వితిన్ 24 అవర్స్లో మందు ప్రయోగం చేసినాక 24 అవర్స్లో మార్పులు కనిపిస్తున్నాయి. 10 డేస్ లోపల పర్వాలేదు అంటున్నారు. అట్లా అంటేనే అది కరెక్ట్ మెడిసిన్ హోమియోపతిలో. ఇక నెలల పొంటి వాడినా ఇంకా మార్పులు ఇంకా వస్తుందేమో ఎదురు చూసుకుంటూ వాడడం అనేది తప్పు. ఇక్కడైతే కరెక్ట్ మెడిసిన్ ప్రయోగం అవుతుందో అక్కడ 24 అవర్స్లో దురదలో పొట్టులో మార్పు కనిపించి పర్వాలేదని 10 డేస్లో అంటే అది కరెక్ట్ మెడిసిన్. నేను పేషెంట్లకు అదే చెప్తా, ఇచ్చిన మందు కరెక్టా కాదా అనేది 10 డేస్ నుంచి తెలిసిపోతుంది. ఒకవేళ మార్పు లేకపోతే మందు మారుస్తా. ఇట్లా చెప్పడం వల్ల ప్రజల్లో చైతన్యం వచ్చింది. అంతకుముందు హోమియోపతి అంటే తీపి గుళికలు అది 3 ఏళ్ళు వాడాలి 4 ఏళ్ళు వాడాలి, అది ఎప్పుడు తగ్గుతో తెలియదని చెప్పి అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్లో సక్సెస్ఫుల్ వితిన్ 24 అవర్స్లో మార్పు, 3 months 6 months 1 year. వాళ్ళ డిపెండ్స్ అపాన్ వాళ్ళ వ్యాధి యొక్క సివియారిటీ మీద, వాళ్ళ యొక్క ఏజ్ ఫ్యాక్టర్ మీద, వాళ్ళు వాడుకునే పద్ధతి ప్రకారంగా టైమ్స్. కొంతమంది ఎట్లుంటారంటే మందులు తీసుకుపోతారు, టైంకి వాడరు. ఇచ్చిన మందుల ఏదైతే మెడిసిన్ టైమింగ్స్ ఉంటుందో అది వాడరు. వాళ్ళు మర్చిపోవడము, లేకపోతే పని బిజీ వల్ల మర్చిపోవడము, ఏదో ఒక కారణంగా వాళ్ళకి వాడక పొద్దునేసేది సాయంత్రం వేసేది పొద్దునేస్తే అది కచ్చపక్క ఏది రిజల్ట్ కనిపించదు. అలాంటి వాళ్ళు ఫెయిల్ అవుతారు. ఒకవేళ డాక్టర్ చెప్పినట్టుగా కరెక్ట్ పద్ధతిలో వాడితే ఆ సోరియాసిస్ యొక్క పొట్టంతా ఊడిపోయి మళ్ళీ దాని మరకలు వస్తాయి నల్లగా. ఆ మరక కూడా పోయి మళ్ళీ ఎలాంటి హెల్దీ స్కిన్ వస్తుందో వాళ్ళ ఒరిజినల్ స్కిన్ వస్తుంది. అప్పటిదాకా వాడితే సోరియాసిస్ మళ్ళీ తిరిగి రాదు. చాలామంది ఏం చేస్తారు, మన దగ్గర మెడిసిన్స్ వాడినాక వితిన్ 15 days 1 month ఒక మ్యాక్సిమం 3 monthsలో మార్పు రాగానే కొద్దిగా పొట్టు తగ్గంగానే మరకలు ఉండగానే అట్లనే వదిలిపెట్టిపోతారు. ఇక తగ్గిపోయింది, ఇక దురద లేదు పొట్టు లేదు, ఇంకెందుకు డాక్టర్ ఇక అనుకుంటారు. మళ్ళీ 3 నెలలకు అది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అది మెడిసిన్ పూర్తిగా క్యూర్ కాకముందే అది సుప్తావస్థలో ఉన్నప్పుడే మీరు ఆపేస్తున్నారు. అట్లే మీరు మళ్ళీ హోమియోపతి వాళ్ళైతే మళ్ళీ వచ్చిందని చెప్పి అంటున్నారు కొంతమంది. అట్లాంటిది కాదు, తప్పు. మీరు వాడకం కరెక్ట్ ఉండాలి. డాక్టర్ ఇచ్చిన డోసేజ్ ప్రకారంగా వద్దనే వరకు ఆ మరకలు మీ శరీరం పైన ఉండేటువంటి సోరియాసిస్ యొక్క మరక ప్యాచ్ లేకుండా అయిపోయి మంచి హెల్దీ స్కిన్ వచ్చినప్పుడు మీరు ఇవ్వమన్నా మేము ఇవ్వం మందులు, ఫైనల్ డోస్ ఇచ్చి కంప్లీట్ చేసేస్తా. అలాంటి కొన్ని వేల కేసులు నేను సక్సెస్ చేసిన కేసులన్నీ కూడా యూట్యూబ్లో పెట్టినా. సూసైడ్ చేసుకొని ఇక బతకము, ఇది నరకం ఉన్నది, ఈ వ్యాధితో బతకలేకపోతున్నా అని చెప్పి సూసైడ్ చేసుకుందామన్నోళ్ళు ఉన్నారు. కొంతమంది సూసైడ్ చేసుకుని కూడా చనిపోయారు. ఈ సోరియాసిస్ అనే వ్యాధి అంత భయంకరంగా బాధ పెడుతుంది. అలాంటి వ్యాధి తగ్గుతున్నప్పుడు ప్రజలే అంటారు, పేషెంట్లే, సార్ ఇసుంటి వ్యాధి మనకు పక్కా మన శత్రువు కూడా రావద్దు సార్, అంత భయంకరమైన వ్యాధి. నిద్ర ఉండదు, ఆకలి ఉండదు, పొద్దుందాకా గోకుడు పొట్టురాలుడు, అసహించుకోవడము, బయట పోలేరు, ఇగో ఇంత బాధలు పడతారు. కాబట్టి అలాంటి చర్మ వ్యాధికి దీని ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటారు. అలోపతి వైద్యం డాక్టర్స్ అయితే దానికి ట్రీట్మెంటే లేదంటారు. కానీ హోమియోపతిలో 100% పర్మనెంట్ క్యూర్ మళ్ళీ రాకుండా అవుతుంది. కొంతమంది నెల రోజులు చూసి 2 నెలలు చూసి నువ్వు 10 రోజులలో మార్పు వస్తుంది అంటూ, 10 రోజులు తగ్గుతుంది అంటలేను, మార్పు వస్తుంది, వ్యాధి పనిచేస్తుందని తెలుస్తుంది. 2 నెలలు వాడి ఇంకా నాకు తగ్గలేదు, 2 నెలలు వాడినా వేస్ట్ అని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తుంటారు. ఇంత కష్టపడి ప్రజల కోసము ట్రీట్మెంట్ సక్సెస్ చేస్తుంటే కొంతమంది మూర్ఖులు తెలియక తప్పుడు మెసేజ్ పెడుతుంటారు.
దాన్ని పూర్తిగా ఎవరు నాతో ఫైట్ చేయాలి కదా, తగ్గకపోతే నన్ను అడగాలి, నాతో ఫైట్ చేయాలి. 2 నెలలు వాడంగానే 20 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి ఉన్న చర్మం అది పోతుందా పర్మనెంట్గా? దానికి ఇంత టైం ఉంటుంది, లిమిట్ ఇచ్చిన కొద్దీ మందులో మార్పు, మీ వ్యాధిలో తీవ్రత తగ్గుతున్న కొద్దీ డెవలప్మెంటు అట్లనే కంటిన్యూ చేసి ఎప్పుడైతే రాకుండా అవుతుందో అప్పటిదాకా వాడాలి. ఈ విధంగా ట్రీట్మెంట్ చేసినప్పుడే హోమియోపతిలో శాశ్వతంగా సోరియాసిస్కు పర్మనెంట్ క్యూర్ అవుతుంది. ఓకే డాక్టర్, సో అంటే కిడ్నీలో స్టోన్స్ అంటే మూత్రపిండాల్లో రాళ్ళు కూడా మీరు అందించే హోమియోపతి వైద్యంతో ఆపరేషన్ లేకుండా కరిగిపోతాయి అంటారా? హోమియోపతి వైద్యంలో కిడ్నీ స్టోన్స్ కానీ గాల్ బ్లాడర్లో స్టోన్స్ కానీ అవి డిజాల్వ్ అయిపోయి కరిగిపోతాయి. కానీ ఇతర వైద్య విధానంలో ల్యాప్రోస్కోప్తోనో బ్లాస్ట్ చేయడమో లేకపోతే ఓపెన్ సర్జరీ చేసి లక్షలాది రూపాయలు ఖర్చు అవుతాయి. అవసరమే లేదు. హోమియోపతిలో సింగిల్ డోస్తోని పెయిన్ రిలీఫ్ వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇచ్చినాక వితిన్ అవర్స్ లోపల నొప్పి తగ్గింది సార్ అంటారు. నొప్పి తగ్గినాక 3 నెలలు, ఒక 15 రోజులకో, నెలకో, 3 నెలలకో రాళ్ళు యూరిన్లో బయట కొట్టుకొస్తాయి. గాల్ బ్లాడర్లు ఉన్న వాళ్ళకు ఆ గాల్ బ్లాడర్లోనే స్టోన్ డిజాల్వ్ అయిపోతుంది. ఎందుకంటే స్టోన్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది? కొంతమంది అనుకుంటారు, చాలామంది మేము తింటే వచ్చిందేమో, మనము తినే ఆహారంలో ఉష్కరాలు మింగడం వల్ల, ఇసుక మింగడం వల్ల వస్తుందేమో రాయి అనుకుంటారు. అట్లా కాదు. దానికి దీనికి కిడ్నీకి సంబంధం ఉండదు. స్టోన్స్ అనేటివి మనము తీసుకునే ఆహారాల వల్ల, అందులో ఉండే కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం లాంటి సాల్ట్స్ ఎక్కువగా ఉన్నటువంటి నీళ్లు తాగడము లేకపోతే ఆహారంలో తినడం వల్ల ఎక్కడైతే మనకు కిడ్నీలో నెఫ్రాన్స్ దగ్గర ఫిల్టర్ అయ్యే దగ్గర చిన్న చిన్న రేణువులు కాల్షియం కానీ, పొటాషియం కానీ, మన సోడియం కానీ, ఫాస్ఫరస్ ఇవన్నీ కూడా రేణువులు చిన్న చిన్న మైక్రో లెవెల్లో ఉన్నటువంటి రేణువులన్నీ ఒక దగ్గర అట్రాక్ట్ అయ్యి అతుక్కపోయి ఒక స్టోన్గా ఫామ్ అవుతుంది. అలాంటి అతుక్కపోయి స్టోన్గా ఫామ్ అయినటువంటి ఆ రాళ్లకు హోమియోపతిలో అద్భుతమైన కెమికల్ మందు ఉన్నది మన దగ్గర. ఆ మందు మనం వాటర్లో వేసుకొని తాగి ఈ పిల్స్ వేసుకుంటే అది ఎక్కడున్నా కానీ ఆ స్టోన్ మొత్తం విడిపోయి, ఆ రేణువులన్నీ విడిపోయి స్టోన్ డిజాల్వ్ అయిపోయి యూరిన్లో కొంతమందికి మాస్ రూపంలో కూడా వస్తుంది, కొంతమంది పౌడర్ రూపంలో ఎప్పుడో వెళ్ళిపోతుంది. 6 నెలలు వాడిన తర్వాత స్కాన్ చేస్తే ఏం లేదు సార్ అని చెప్పి అంటారు. ఈ విధంగా తొందరపడి ఆపరేషన్కి పోకుండా హోమియోపతిలో మంచి డాక్టర్ల దగ్గర కరెక్ట్ క్వాలిటీ మందు వాడితే ఈ రిజల్ట్ వస్తుంది. ఓకే డాక్టర్, సో కాలర్స్ రెడీగా ఉన్నారు. కామారెడ్డి నుంచి సాయిలు. హలో అండి సాయిరెడ్డి గారు, సాయిల్ గారు. నమస్కారం సార్. నమస్తే సాయిల్ గారు. సార్ నాకు 12 mm స్టోన్ ఉంది సార్, లెఫ్ట్ సైడ్ కిడ్నీలో ఉంది సార్. 12 mm ఉండని, 20 mm ఉండని ఇదే ఫోన్ చేస్తారు మాకు. 20 mm, 12 mm, 18 mm ఎంత ఉన్నా మన దగ్గర కరగబెట్టే మందు ఉన్నప్పుడు అది నెల రోజులుగా తరిగేది ఇంకో 2 నెలలు అవుతుండొచ్చు, 6 నెలల దగ్గర తగ్గిపోతుంది. మొత్తానికి టైం పడుతుంది. 2 సార్లు ఆపరేషన్ ద్వారా తీపిచ్చిన సార్, అయినా కానీ మళ్ళీ వచ్చింది సార్, అక్కడనే అవుతుంది అది. మరి మేము చెప్పేది అదే, ఆపరేషన్ చేయడం వల్ల శాశ్వత పరిష్కారం కాదు. చెట్టును మొండెంకాడికి నరికేస్తే మళ్ళీ మొలకలు వస్తాయా రావా? లోపల వేరు ఉంటుంది కాబట్టి మళ్ళీ శాఖలు వస్తాయి. సేమ్ ఇదే, ఆ బాడీ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా కొంతమందికి రాళ్ళు తయారవుతాయి. అలాంటి కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ ఇచ్చేది హోమియోపతిలో దాని రూటే బ్యాక్గ్రౌండ్ అంతా తీసేసినాక ఇంకా మళ్ళీ స్టోన్స్ వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు 35 సంవత్సరాల నుంచి ఎంతోమంది, కొన్ని లక్షల 1000 మందికి నేను ఈ స్టోన్స్ ఆపరేషన్ లేకుండా తగ్గించిన, నా దగ్గరికి మీ దగ్గర వాడినాక మళ్ళీ స్టోన్ వచ్చిందని ఇంతవరకు ఎవరు రాలేదంటే ఇదే నిజమైనటువంటి శాశ్వత పరిష్కారం. ఓకే డాక్టర్, సో నెక్స్ట్ కాలర్ గులూరు నుంచి సురేష్. హలో అండి సురేష్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. సురేష్ గారు చెప్పండి. నా పేరు సురేష్ అండి. ఓకే గులూరు అండి మాది. ఓకే, ఏ జిల్లా? మాది గులూరు లేకుండా గుల్లూరు వేసినారు. జిల్లా ఏ జిల్లా అంటున్నా? అగ్గపల్లి జిల్లా అండి. పెద్దపల్లి. ఓకే, అంటే పేరు వేసినారు, గురు పేరు చెప్పండి. కోలూరు వేసినారు. కోలూరు వేసినారు, కోలూరు నా పేరు. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మీ ప్రాబ్లం చెప్పండి. నాకు తలనొప్పి అండి. తలనొప్పి? అవునండి, తలనొప్పి థైరాయిడ్ ఉందండి మాకు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? చాలా ఇంకా ఉందండి. అంటే ఇది మెడిసిన్ తీసుకుంటామన్నామండి. దానికి ఇంకా ఎంత తగ్గాలి కదండి. ఆ థైరాయిడ్ అంటే నూనె వల్ల వచ్చిందండి. మీకు ఏ సమస్య ఉన్నా హోమియోపతిలో తగ్గిపోతుంది.
మీరు పెద్దపల్లి అంటున్నారు కదా, హైదరాబాద్ బ్రాంచ్కు రావాలి. హైదరాబాద్ చిక్కడపల్లిలో ప్రతిరోజు ఉదయం 9-10 గంటల నుంచి సాయంత్రం వరకు ఉంటా. ఇవాళ ఒక కేసు, ఒక అమ్మాయికి సోరియాసిస్ ఉండే వచ్చింది, తగ్గిపోయింది. వితిన్ 2 monthsలో తగ్గింది. 2 monthsలో తగ్గిన తర్వాత వాళ్ళు కనబడకుండా పోయి ఇవాళ వచ్చిర్రు మళ్ళీ 6 నెలలకు. ఏమమ్మా ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది, ఎందుకు రాలేరు, మీరు ఇంకా మరకలు పోయేదాకా వాడాలి కదా అంటే, మా బ్రదర్ చనిపోయింది సార్ అని. ఎంత ఏజ్ అంటే 27 years. ఏం ప్రాబ్లం అంటే మైగ్రేన్, నెత్తి నొప్పి వస్తుందని చెప్పి ఒక కార్పొరేట్ హాస్పిటల్ తీసుకపోతే ఎంఆర్ఐ సిటీ స్కానింగ్ తీసి బ్రెయిన్లో ట్యూమర్ ఉంది, దానివల్ల ఆపరేషన్ చేస్తే సక్సెస్ అవుతుంది, లేకపోతే ప్రాబ్లం చాలా దగ్గర స్టేజ్కి వచ్చేసింది, ఇంకా బతకడం కష్టం, ఇమ్మీడియట్ చేయాలని టెన్షన్ పెట్టి 15 లక్షల రూపాయలు తీసుకొని కార్పొరేట్ హాస్పిటల్లో ఆపరేషన్ చేసినాక వారం రోజులనే చనిపోయాడు. చూడు, 27 years పిల్లవాడు బ్రెయిన్లో ట్యూమర్ అని వీళ్ళు ప్రచారం చేసి ఆపరేషన్ చేసి కథం. కళ్ళ ముంగట మంచిగా ఉన్న పిల్లవాడు చనిపోయాడు. వాళ్ళు ఏడ్చుకుంటూ వాళ్ళ తల్లి గిట్ట ఏడ్చుకుంటూ వస్తే, ఆ పాప కోసం వస్తే మా కొడుకు చనిపోయేందుకు రాలేము సార్ అని చెప్తే ఎంత బాధ అవుతుంది చెప్పు. ఇలాంటి మైగ్రేన్ కేసులు, బ్రెయిన్ ట్యూమర్ కేసులు, బ్రెయిన్లో మాస్ ఉన్న కేసులు ఎన్నో మందిని తక్కువ చేసిన. తొందరపడి ఆపరేషన్ పోయి ప్రాణమంతా, మన మెదడు అంటే మనకు మొత్తం బ్రెయిన్ ఆపరేషన్ అంటే ఏంది, మన ప్రాణాన్ని తీసి పోసినట్టే కదా. అది ఏమవుతుందో చెప్పలేము. అంత ధైర్యంగా 27 ఏళ్ళ పిల్లవాడిని చేతులకు అప్పచెప్పడమే తప్పు. ఇలాంటి కేసులు ఉన్నవాళ్ళు మనం తొందరపడి ఆపరేషన్లో పోకుర్రి. హోమియోపతిలో మంచి డాక్టర్ దగ్గర కరెక్ట్ మెడిసిన్ పడితే దాని కాజ్ మీద ట్రీట్మెంట్ అయిందంటే పర్మనెంట్ క్యూర్ అవుతుంది. నేను సక్సెస్ చేసిన కేసులో ఇదే బ్రెయిన్ ట్యూమర్ కేసులు చూడండి. నాది యూట్యూబ్ ఛానల్ ఉంది, డాక్టర్.బసవానందం కింద మనకు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యూట్యూబ్ ఐడి ఉన్నది, dr.బసవానందం అని ఓపెన్ చేయండి, యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి. అలా చూడండి బ్రెయిన్ కేసు ఎంత తక్కువైనాయో. కాబట్టి ప్రజలారా, తొందరపడి ఏ కేసు అయినా సరే తొందరపడి ఆపరేషన్లో పోకుండా ఒకసారి మంచి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేసిన తర్వాత, మేము చెప్పినప్పుడు కానప్పుడు పోతే, అత్యవసరం అన్నప్పుడు చేపియండి. మ్యాక్సిమం కేసులు మన